ఏఎన్ఆర్తో వరుసగా సినిమాలు తీసే అన్నపూర్ణ, జగపతి, పిఏపి, పద్మశ్రీ వంటి సంస్థలు హైదరాబాద్లో సినిమాలు తీయటం చేత నెలలో 20 రోజులు గుమ్మడి గారు హైదరాబాద్లోనే ఉండేవారు. ఒకరోజు సారథి స్టూడియోలో గుమ్మడి ఏఎన్ఆర్ గారితో షూటింగ్లో ఉండగా చెన్నారెడ్డి స్టూడియోకి వచ్చారు. తెలుగు పరిశ్రమ ఇక్కడకు తరలి రావడానికి ఏం చేస్తే మంచిదని ఏఎన్ఆర్ను అడిగారు. మద్రాసులో ప్రభుత్వం స్టూడియోలు కట్టుకోవడానికి కారు చౌకగా 100 ఎకరాలు ఇచ్చింది. కాబట్టి అక్కడ స్టూడియోలు వెలిశాయి. ఇక్కడ కూడా బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ ప్రాంతంలో ఉన్న 300 ఎకరాల స్థలం ఇస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పడుతుందని ఏఎన్ఆర్ అన్నారు. చెన్నారెడ్డి ఏఎన్ఆర్ని, గుమ్మడిని తీసుకెళ్లి ఆ స్థలాన్ని చూపించారు. ఆ తర్వాత ఆ సినిమా షూటింగ్ను పూర్తి చేసుకొని గుమ్మడి మళ్ళీ మద్రాసు రైలెక్కారు. ఏఎన్ఆర్ సినిమా షెడ్యూల్ పూర్తయి గుమ్మడి ఎన్టీఆర్ కాంబినేషన్లో ఇస్తున్న ఓ సినిమా షూటింగ్కై మద్రాసు వెళ్ళారు. మేకప్ రూమ్లో యథాలాపంగా మాట్లాడుతూ ఏమిటి హైదరాబాదు విశేషాలు అని ఎన్టీఆర్ అడిగారు. గుమ్మడి గారు మనసులో దాచుకోకుండా మంత్రి చెన్నారెడ్డి రావటం, హైదరాబాదులో స్థలాలను చూపించడం వంటి వివరాలను బయటపెట్టారు. వెంటనే ఎన్టీఆర్కు పట్టరాని ఆగ్రహం వచ్చింది. నా ప్రమేయం లేకుండా మీరంతా హైదరాబాద్లో సినీ పరిశ్రమను అభివృద్ధి పరచగలరా అంటూ అత్యంత పరుష పదాలతో వీళ్ళందరినీ కలిపి తిట్టనారంభించారు. అలాంటి మాటలు అప్పటి వరకు ఆయన నోట వినన గుమ్మడి నిర్ఘాంతపోయి ఏదో వివరణ ఇవ్వబోగా మీరిక మాట్లాడవద్దు అని గద్దించారు. షూటింగ్ సమయంలో కూడా ఎన్టీఆర్, గుమ్మడి ఎడముఖంగానే పెడముఖంగానే ఉన్నారు.